అహల్య శాప విమోచనం. అహల్య బ్రహ్మమానస పుత్రిక, అయోనిజ. ఈమె మహా తపస్వి అయిన గౌతమ మహర్షి ధర్మపత్ని. గౌతముడు తీవ్రమైన తపస్సు ఆచరిస్తున్నాడు. తపస్సు చేసుకునే వారిని కామక్రోధాలకు వసులను చేసి వారి తపశ్శక్తిని భంగం చేయటం ఇంద్రుని లక్షణం. తన పదవికి ఎటువంటి ప్రమాదమూ లేకుండా దాన్ని నిలుపుకోవటానికి అతడు అలా చేస్తుంటాడు. ప్రస్తుతం ఇంద్రుడు గౌతమముని తపస్సును భంగపరచటానికి సిద్ధమయ్యాడు. జితేంద్రుడైన ఆ మహర్షి కామానికి లొంగడని తెలుసుకుని అతనిలో క్రోధాన్ని కలిగించటానికి ఒక పన్నాగాన్ని పన్నాడు. వెంటనే గౌతముడు ఆశ్రమంలో లేని సమయం చూసుకుని ఇంద్రుడు గౌతమముని వేషంలో ఆ ఆశ్రమానికి చేరి తనను సుఖపెట్టమని అహల్యను కోరాడు. వెంటనే ఆమె అతః బ్రవీత్ సురశ్రేష్టం కృతార్థేనాంతరాత్మన కృతార్థాస్మి సురశ్రేష్ట గచ్చ శీఘ్రమిత ప్రభో ఆత్మానాం మాంచ దేవేశ సర్వదా రక్షమానదా. ఓ సురశ్రేష్ట, నా దాంపత్య జీవనంతో నేను సంతోషంగా ఉన్నాను. నువ్విక్కడి నుండి వెంటనే వెళ్ళిపో. నా గౌరవాలను నిలుపు అని ఇంద్రునితో చెప్పింది. ఇంతలో గౌతముడు తన ఆశ్రమానికి రావటం చూసి ఆ సమీపంలోని తన రూపంలో నిలిచి ఉన్నవాడు ఇంద్రుడని తెలుసుకుని ఇంద్రుని దుష్ట సంకల్పాన్ని అర్థం చేసుకున్న ఆ మహర్షి ఇంద్రుని శపించాడు. తరువాత అతడు క్రోధావేశంలో అహల్యని కూడా వేల కొలది సంవత్సరాలు అన్నపానాదులను వీడి గాలిని తింటూ తప్పించు భస్మశైనివై ఈ ఆశ్రమమునందే పడియుండు. శ్రీరాముని రాకతో నీకు నిజరూపం ప్రాప్తిస్తుంది అని శపించాడు. ఫలితంగా గౌతమముని తపశ్శక్తి క్షీణించింది. ఇంద్రుని పన్నాగం ఫలించింది. శ్రీరాముని దర్శనంతో అహల్యకు శాప విముక్తి కలిగింది. పరమ పునీత అయిన ఆమె శ్రీరాముడికి అతిథి మర్యాదలు చేసి తన తపఫలాన్ని ఆయనకు దారపోసింది. శ్రీరాముడు ఆ మునిదంపతులకు నమస్కరించి ముందుకు సాగిపోయాడు.